ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనములో దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. జ్ఞాని అయినటువంటి సొలొమోను ద్వారా దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మన యొక్క అనుదిన జీవితంలో ఎన్నో పనులు కలిగిన వారంగా మనం ఉంటున్నాం. అయినప్పటికీ ఈ పనుల భారంలో మనము దేవునితో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలను విస్మరించకుండా మనం ఆయనతో అన్యోన్యమైన సహవాసం కలిగి ఉండాలనేటువంటిది దేవుని యొక్క నిత్యమైన సంకల్పం. అందును బట్టి నీ యొక్క జీవితంలో నీ పనుల భారాన్ని ఆయనపై మోపవలసిన వారంగా ఉండాలి. ఆయనపై ఎప్పుడైతే ఉంచుతావో నీవు విశ్వాస మార్గంలో ఆయన వైపు చూస్తున్నావని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నీ ఉద్దేశములు సఫలము కావాలి అంటే నా యొక్క జీవితంలో ఆయన కృప కొరకు మనం కనిపెట్టే వారంగా ఉండాలి. దేవుని వాక్యంలో రాయబడి ఉంటున్నది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాలు మనం గమనించినట్లయినా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును అని దేవుడు వాక్యము సెలవిస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనకున్నటువంటి పనులు, మనకున్న బాధ్యతలు, మనకున్నటువంటి అక్కర్లు, అవసరతలు ఎరిగినటువంటి దేవుడు మన దేవుడు కనుక నీ పనుల భారం యెహోవా మీద మోపు, ఆయన నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన కదలనీయుడని కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం 22వ వచనంలో మరి దేవుడు కీర్తనకారుని ద్వారా ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ లోకంలో మనకున్నటువంటి పనులు, మనకున్నటువంటి మరి పరిస్థితులు మనల్ని దేవుని యొక్క సన్నిధిలో నుంచి దూరపరచకూడదని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. కనుక మార్త విస్తారమైన పనులు పెట్టుకొని మరి తను ప్రభువును నిర్లక్ష్యం చేసినట్లుగా చూడగలుగుతున్నాం. బహుశా నీ జీవితంలో ఆ రీతిగా నీవు ఉంటున్నావేమో. ఒకసారి మనల్ని మనం గమనించి మరి ప్రభు సన్నిధిలో మనం ఐక్యపరుచుకుందాం. దావీదు తన జీవితంలో తనకి ఎన్ని పనులున్నా కానీ సుబుద్ధి కలిగి పనిచేస్తూ దేవునితో తనకున్న సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చినాడు. అలాంటి జీవితం మనం కూడా కలిగి ఉండి ప్రభువును గణపరచుదుము గాక.